దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 140వ కీర్తనలో యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో నుండి, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. 4వ వచనం అంటాడు, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపము. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. దుష్టుల చేతిలో మనం పడ్డామంటే దుష్టుడు ఏం చేస్తాడంటే తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కాబట్టి దుష్టుని చేతిలో మనం ఉండడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉండాలి, లేకపోతే తన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎంత సంపాదించినా వాడు దేవుని చేతిలో లేడు గనుక, దుష్టుని చేతిలో ఉన్నాడు గనుక దుష్టుడు వాడిని ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. బాగా వాడుకొని వదిలేస్తాడు దుష్టుడు. అలాగే బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. అంటే చాలామంది బలవంతంగా బలాత్కారం చేసి మనుషులను పట్టుకొని, స్త్రీలు కానీ పురుషులు కానీ వారిని బంధించి చిత్రహింసలు పెడుతుంటారు. ఇది దావీదు కాలంలో ఎక్కువగా ఉంది. అయితే ఈ రోజుల్లో మాటల చేతను, డబ్బు చేతను, సంఖ్యల చేతను, అలాగే అనేకమైనటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల చేతను మనుషుల్ని బంధించి చిక్కించుకొని వారిని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఇలాంటి వారి పరిస్థితులు ఎలాగుంటాయంటే, వారు ఒక దినము గడపడం, ఒక గంట వారు సంతోషంగా గడపడం చాలా కష్టం. అయితే దేవుడైనటువంటి యెహోవా, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసు ప్రభువుల వారికి మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నిన్ను విడిపించేదానికి ఆయన తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తాడు. కాబట్టి నువ్వు భక్తిహీనుల చేతిలో ఉండకుండా నిన్ను కాపాడేదానికి నువ్వు ప్రార్థన చేయాలి. బలాత్కారము చేయి వారి చేతుల నుండి తప్పించబడుటకు నువ్వు ప్రార్థన చేయాలి. దుష్టుల చేతిలో నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ ప్రార్థన ద్వారా ముందుకు వెళ్తూ ఉండాలి. దీనికి అంతటికీ కారణం ఒక్కొక్కసారి మన అవివేకత, అజ్ఞానం, మనము దేవుని ఆలోచన కంటే ముందుగా వెళ్ళడం, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు మనం చేయడం, దేవునికి మనకు ఉన్నటువంటి దూరం పెరగడం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన తగ్గిపోవడం, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు మనం చేయడం, దీనివలన మన జీవితంలో అనేకమైనటువంటి దేవునికి మనకు దూరమై దుష్టుల చేతిలో పడిపోతాం, బలాత్కారుల చేతిలో ఉంటాం. అంత మాత్రమే కాదు, భక్తిహీనుల చేతిలో మనం పడిపోతాం. వారు మన ఇష్టం వచ్చినట్లు మనల్ని బాగా వాడుకొని చివరాఖరికి మన జీవితంలో ఏమి లేకుండా చేస్తారు, సంతోషం లేకుండా చేస్తారు, సగ జీవితం మనకు అయిపోతుంది. కాబట్టి నీ బాల్యము నుండి నువ్వు సృష్టికర్తని ఎరిగి ఆయన చేతిలో ఉంటే నీతి అను దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాడు. ఆయన కరుణా హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన చాచిన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. ఆయన చేతిలో నిన్ను చెక్కుకుంటాడు. ఆయన గాయపడిన హస్తములో నీకు ఇచ్చి సహాయం చేస్తాడు. పైనుండి సహాయము నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో ఒకసారి ఆలోచించి, ప్రభువా నన్ను భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను విడిపించు, బలాత్కారము చేయి వారి చేతిలో నుంచి నన్ను విడిపించు, అలాగే దుష్టుల చేతిలో నన్ను విడిపింపుము అని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ అప్పుల బాధల్లో నువ్వు ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, అది కూడా ఇంకొకరి చేతిలో ఉండడమే. అంత మాత్రమే కాదు,
ఒకరి ఒకరి కింద బానిసలాగా నువ్వు బ్రతుకుతున్నావేమో. అది కూడా నీది తెలియకుండా వారు చెప్పినట్టు నువ్వు చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అది కూడా నువ్వు ఆలోచించాలి. వారు ఆధ్యాత్మికమైనటువంటి వారైతే పర్వాలేదు, కానీ లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు నీకు చెప్పేవారైతే చాలా కష్టం. నువ్వు చేయకూడని పనులు నువ్వు చేపి నీ ద్వారా చేయిస్తున్నారంటే చాలా కష్టం. అందుకే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో ఒకసారి ఆలోచించి దేవుని చేతిలోకి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించారు. ఏ బిడ్డలు ప్రభా ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారో వారిని అందరినీ మీరు విడిపించమని నజరేయుడైన యేసు నామములో దుష్టుల చేతిలో నుంచి, బలాత్కారుల చేతిలో నుంచి, భక్తిహీనుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించి నీ చేతిలో మమ్మల్ని పెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.